హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ శాండ్విచ్ చేసుకుందాం. చూసేయండి. మనం వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే కారం, ఉప్పు, చికెన్ మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, బ్రెడ్స్, టమాటోస్, ఆనియన్స్, క్యారెట్, 2 ఎగ్స్ తీసుకోవాలి. తర్వాత ఆనియన్స్ని, టమాటోస్ని, క్యారెట్ని చాప్ చేసుకునేటప్పుడు చిన్నగా చాప్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టి ప్యాన్ హీట్ అయ్యేసరికి మనం ఒక గిన్నెలో అల్లం వెల్లిపాయ పేస్ట్, చికెన్ మసాలా, ఉప్పు, కారం వీటన్నిటిని కలిపాక ఎగ్ని వేసుకొని బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కారం, ఉప్పు అన్నీ మిక్స్ చేసుకున్నాక ఎగ్ వేసుకోవాలి. లేదంటే ఎగ్ వేసాక ఈ మసాలాస్ అన్నీ వేస్తే అవి గడ్డలుగా ఉంటాయి. అందుకే ఫస్ట్ ఆ కారం, ఉప్పు అవన్నీ వేసుకొని ఎగ్ వేసుకోవాలి. చూసారా, ఇలా బ్లెండ్ చేసుకోవాలి. హీట్ అయిన ప్యాన్లో గీ వేసుకొని 4 బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న బ్రెడ్ స్లైసెస్ని ప్లేట్లో పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని ప్యాన్లో వేసి ఆమ్లెట్ వేసుకోవాలి. బౌల్ తీసుకొని బౌల్లో కారం, ఉప్పు, చికెన్ మసాలా, ఈ బ్రెడ్ స్ప్రెడ్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటోస్ని, ఆనియన్స్ని, క్యారెట్ని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేశాక మనం ఫస్ట్ వేసుకున్న ఆమ్లెట్ని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైస్ని తీసుకొని మయోనీస్ అప్లై చేసుకున్న బ్రెడ్ మీద మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ ఆనియన్, టమాటోస్, క్యారెట్ ఆ మిక్చర్ని తీసుకొని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి మనం ఆమ్లెట్ని పీసెస్ చేసుకున్నాం కదా, ఆ ఆమ్లెట్ పీసెస్ని బ్రెడ్ మీద పెట్టుకొని మళ్ళీ ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఆమ్లెట్స్ మీద పెట్టుకొని మనం క్రాస్గా కట్ చేసుకుంటే అంతే, మన టేస్టీ డెలీషియస్ ఎగ్ శాండ్విచ్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతసేపు చూసినందుకు. చూడండి ఎలా కనబడుతుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఆ క్రీమ్, ఆ ఆనియన్స్ చూసారా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.